హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఎపిస్ హనీతో 3 రకాల హెల్దీ టేస్టీ రెసిపీస్ చూపించబోతున్నానండి. చాలామంది ఇమ్యూనిటీ బూస్టింగ్ గురించి అడుగుతున్నారు కదా, ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్స్ చూపించండి అని చెప్పేసి. సో ఈరోజు ఈ వీడియోలో ఒక ఇమ్యూనిటీ డ్రింక్ని చూపిస్తున్నాను అండ్ ఒక టేస్టీ జ్యూస్ రెసిపీ చూపిస్తున్నాను. అలాగే ఒక హెల్దీ సలాడ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా ఎపిస్ హనీతో చేస్తున్నానండి. నేను రెగ్యులర్గా గ్రీన్ టీలోకి ఈ హనీని తీసుకుంటూ ఉంటానండి. అప్పుడప్పుడు ఇలా సింపుల్గా హనీతో రెసిపీస్ కూడా చేసుకుని తీసుకుంటూ ఉంటానన్నమాట. తేనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనకి తెలిసిందే. ఇది మన బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. అండ్ తేనెలో మనకి న్యాచురల్గానే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఎక్కువగా ఈ ఎపిస్ హనీని వాడుతూ ఉంటానండి. 1 లీటర్ డబ్బా దాకా తెచ్చుకుని పెట్టేసుకుంటాను అనమాట. సో అది చాలా రోజులు వస్తుంది. మెయిన్ ఈ ఎపిస్ హనీని వాడటానికి రీజన్ ఏంటి అంటే టేస్ట్ అండి. ఏదో పంచదార పాకం కలుపుకుని తాగినట్టుగా కాకుండా రియల్ హనీ తాగిన ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఎథికల్గా చేతులు ఎక్కడా కూడా తగలకుండా హనీని కలెక్ట్ చేస్తారండి. తేనె కలెక్ట్ చేసిన దగ్గర నుంచి బాటిలింగ్ చేసి మన దగ్గరికి వచ్చే వరకు కూడా ఎన్నో లెవెల్స్లో క్వాలిటీ చెకింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఈక్వల్గా ఉంటాయి. ఈసారి నెక్స్ట్ టైం మీరు ఎపిస్ హనీని ట్రై చేయండి. టేస్ట్లో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. హనీ క్వాలిటీని ఎలా చెక్ చేసుకోవాలో ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని అందులోకి హనీని యాడ్ చేయండి. మనం వేసిన తేనె వెంటనే డిజాల్వ్ అయిపోకుండా కలిపేటప్పుడు కొంచెం టైం తీసుకుని కనుక అందులో కలిస్తే అది రియల్ హనీ అని అర్థం అనమాట. సో ఫస్ట్ వేయగానే అడుగున సెటిల్ అవుతుంది. తర్వాత మనం మిక్స్ చేసే కొద్దీ ఆ తేనె అనేది బాగా కలిసిపోతుంది. అలా టైం తీసుకుని కలిస్తేనే అది స్వచ్ఛమైన తేనె అని అర్థం. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో చూసేయండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోండి. అందులోకి 250 ml దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మరుగుతుండగా ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 4-5 మిరియాలు, 2 లవంగ మొగ్గలు, 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 రెమ్మ పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి. ఒక 5 మినిట్స్ మరిగితే ఇందులో ఉండే రసాలన్నీ కూడా వాటర్లోకి ఇంకి వాటర్ కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ నీళ్ళని కప్స్లోకి వడకట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని తర్వాత ఒక్కొక్క టీ స్పూన్ ఎపిస్ హనీని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. వేడివేడి నీళ్లు కనుక వేసేసి అందులో మనం హనీ వేసేస్తే దీనికి ఉండే న్యాచురల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇది కోల్పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని మనం ఈ వాటర్ని గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఇందులోకి హనీని యాడ్ చేసుకోవాలి. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి జలుబు చేసినా, దగ్గు చేసినా ఈ డ్రింక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక హెల్దీ జ్యూస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది యాపిల్ బనానా స్మూదీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఈ సింపుల్ యాపిల్ బనానా స్మూదీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక జ్యూసర్ తీసుకోండి. అందులోకి మీడియం సైజులో ఉండే యాపిల్ని హాఫ్కి కట్ చేసి పైన ఉండే తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉండే బనానాని కూడా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోనే వేసేసుకోండి. ఇప్పుడు 250 ml దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 టీ స్పూన్స్ దాకా ఎపిస్ హనీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్గా స్మూత్గా బ్లెండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. నేను సపరేట్గా ఫిల్టర్ చేయట్లేదండి. ఇందులోనే మనకి ఫిల్టర్ అనేది ఉంటుందన్నమాట. సో జ్యూస్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. ఈ బనానా యాపిల్ స్మూదీని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుని పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో ఇంకా ఎపిస్ హనీతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. సో టేస్టీ హెల్దీ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హెల్దీ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా యోగర్ట్ని తీసుకోవాలి. యోగర్ట్ మనకి బయట షాప్స్లో దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే యోగర్ట్కి బదులు నార్మల్ కర్డ్ కూడా వాడుకోవచ్చు. యోగర్ట్కి కర్డ్కి డిఫరెన్స్ ఏం లేదండి. కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది. అలాగే స్మూత్ టెక్స్చర్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో దానికి దీనికి కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందంతే.
పెరుగు బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులోకి చిటికెడంత ఉప్పు, అలాగే అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని బాగా బీట్ చేసుకోండి. స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బాగా స్మూత్గా బీట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని కొద్దిగా యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఆరెంజ్, గ్రేప్స్, పపాయ, కివి ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ మీ టేస్ట్కి ఏవి బాగుంటాయి అనిపిస్తే అవన్నీ యాడ్ చేసుకోండి. మీకు పులుపు కనుక ఇష్టం లేకపోతే పులుపు వచ్చే ఫ్రూట్స్ని అవాయిడ్ చేసినా పర్వాలేదు. ఇలా అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే పావు కప్పు దాకా ఎపీస్ హనీని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని పైన కొద్దిగా ఎపీస్ హనీతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా ఫ్రూట్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇమ్యూనిటీ డ్రింక్, యాపిల్ బనానా స్మూదీ, ఈ హెల్దీ ఫ్రూట్ సలాడ్, ఈ మూడిట్లో కూడా మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.